పర్వతాల మీద, కొండల మీద, ప్రదేశాల మీద కట్టబడిన ఇల్లు అనగా ఎత్తైన పర్వతాలనే బండల మీద కట్టబడిన ఇల్లు. ఈ బండల మీద కట్టబడిన ఇంట్లోకి నేను ప్రవేశించినప్పుడు నాకు రక్షణ కాక ఇంకేముంటుంది? తర్వాత ఈ రక్షణ కలిగిన ఇంట్లోకి నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నన్ను ఏ క్రూర మృగాలు చంపలేవు. అదేవిధంగా జలముల చేత నేను కప్పబడటానికి అవకాశం లేదు. కాబట్టి ఎత్తైన ఆశ్రయదుర్గము యెహోవా దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్రయదుర్గమైన ఆయన రక్షణ ఇంటిలోకి నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నాకు ఎటువంటి అపాయం కలగదు. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రక్షింపబడతానన్న ఇది మనకు ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఆశ్రయదుర్గము, నిత్యము ఆశ్రయదుర్గము, ఎత్తైన పర్వతాల మీద మనల్ని రక్షించే దేవుడు ఆయన.